జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. అక్కడనే సత్యనారాయణ ఆచరించి చుమ్మట సుఖముగా ఇల్లు చేరుకొని తర్వాత వైశ్యుడు దొరికేంత కాలము పౌర్ణమి తిథి ఎందును రవి సంకటమునందును శ్రీ సత్యనారాయణ స్వామి వృత్తము చేస్తూ జీవితాంతో సకల సుఖములను అనుభవించి అంచమున స్వర్గమును పొందిన వాడు ఆయన. ఇది చతుర్థాధ్యాయ కథా సమాప్త. యజమాయ మహం నారాయణ మహం మలవాయ మహం గోవిందాయ కృష్ణవే మహం సోదరాయ మహం త్రివిక్రమాయ మహం పాత్రాయ మహం శ్రేధరాయ మహం శ్రీకేతాయ మహం పద్మనాభాయ మహం సాగోదరాయ మహం సంకర్షణాయ మహం ಕೂಕಮಿಲ್ಲಂತ ಮೂತೈದರ ಮಣುದಾರೆ ಕೂಕಮಕ ನಮಗ ಈಸವಾಸ ಕೂಕಮಕ ನಮಗ ಈಸವಾಸ ಈರಣ್ಣ ಕೂಕಮದ ಮಳಗೆ ತರುಸ್ಯಾರೆ ಸವಾಸ ದೇವೇಂದ್ರ ಕಟ್ಟದ ಮಳಗಿ ತರುಸ್ಯಾರೆ ದೇವೇಂದ್ರ ಮಳಗಿ ತರುಸ್ಯಾರೆ ದಂಡಿ ಅಂತ ಮೂತ ದಂಡಿಗೆ ನಮಗ ಈಸವಾಸ ಕೃಷ್ಣಣ್ಣ ದಂಡಿಗೆ ಮಳಗಿ ತರುಸ್ಯಾರೆ. అందరికీ నమస్కారం. వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమైపోయి ఉంటుందండి. ఈ పాటికి సత్యనారాయణ వ్రతం అండి. ఈ ఫ్యామిలీ ఆల్రెడీ మీకు పరిచయమేనండి. ముందు వీడియోస్లో కూడా చూసే ఉంటారు. అరవింద్ గారండి. కొత్త ఇల్లు గృహప్రవేశానికి వచ్చామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. మా ఫ్యామిలీ కంటే ఎక్కువ అంత బాగా అభిమానిస్తారండి వీళ్ళ సత్యనారాయణ వ్రతానికి వచ్చేసామండి, గృహప్రవేశానికి. కొన్ని ఆచారాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ చాలా అందంగా ఉంటాయండి. నేను అరవింద్ గారి మిస్సెస్ని అడిగానండి, ఈ ఉయ్యాల కట్టి ఇట్లా చేస్తున్నారు కదా, ఏంటిది? చిన్ని కృష్ణుడు, మా నాకైతే చిన్ని కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపి అలా చేస్తూ ఉంటాం కదా, అలానా అని అడిగానండి ఆవిడని. కాదు, ఈ దేవుడి దగ్గర ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న కుండలు చూసారా, ఇత్తడివి చిన్న పాత్రలు 10 పాత్రలు ఉన్నాయండి. అవి ఈ ఊయల 2 ఇంటి ఆడపడుచు తెచ్చి ఇస్తుందంటండి తోబుట్టుకి. ఇంటి గృహప్రవేశానికి ఈవిడేనండి, అరవింద్ గారి మిస్సెస్. ఆవిడ చెప్తున్నారు, ఇలా ఆడపడుచు తెచ్చి ఇస్తుందండి మా ఇండ్లల్లో, మేము అక్కడ అవి దేవుడి గుట్లో అంటే దేవుడి మందిరంలో పూజా మందిరంలో పెట్టుకుంటాము అని చెప్తున్నారండి. ఇంకా అవునా అనేసి మనకు కూడా కొత్తగానే ఉన్నాయండి కొన్ని. ఇసురాయి అంటే తిరగలి మనము ఇసురుకుంటాం కదా అవి, అలాగే రోకలికైతే మనము గౌరమ్మలాగా పూజ చేసుకుంటాము. ఈ సుర్రాయి అంటే తిరగలికి. ఈ ఉయ్యలైతే కొత్తగానే చూస్తున్నానండి. అవి ఇత్తడి పాత్రలు కూడా కొత్తగానే చూస్తున్నాను. కానీ వాళ్ళకు డిఫరెంట్గా ఉన్నా కూడా పూజ చాలా అందంగా ఉంటాయండి వాళ్ళు చేసే పూజలు కొన్ని. ఆయన స్వామిని కూడా చూశారు కదా, పంచకట్టు, తల మీద టోపీ, బసవేశ్వర స్వామి వాళ్ళ ఇంటి దేవుడు అనమాట. ఆయన గురించి కూడా ఒక వీడియోలో చెప్పాను మీకు. సవితక్క గారు వివరంగా మీకు చెప్పారు ఆ రోజు. శివలింగాన్ని కూడా చూపించారు, ఆ వీడియోలో చూసే ఉంటారు. అక్కడి నుంచి వచ్చేసి ప్రసాదం పెట్టించుకొని తింటున్నామండి. ఇంకా కొంతమంది పూజ అయిపోయింది, వాళ్ళ పాటలు పాడుకుంటూ ఉన్నారు, మంగళహారతి కోసము అట్లా చేసుకుంటూ ఉన్నారని. మేము బయటకు వచ్చేసి పంచామృతము అలాగే కేసరి పెడతారు కదండి, అది తింటూ శుభ్రంగా మా అమ్మాయి నేను మాట్లాడుకుంటూ ఉన్నామండి. వీళ్ళ ఫ్యామిలీలో నాకు చాలా ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నారండి.
మా హస్బెండ్కు ఫ్రెండ్ అరవింద్ గారైనా కూడా నాకు వాళ్ళ సిస్టర్ సవిత గారంటే చాలా ఇష్టం అండి. ఆ ప్రోగ్రామ్కి వెళ్తే చాలండి, వాళ్ళ ఇంట్లో ఏ పూజ ఉన్నా కూడా వెళ్తాను. వెళ్ళిన తర్వాత సవితక్క గారిని వెతుక్కుంటూ ఉంటానన్నమాట. అక్కెక్కడ అని వెతుక్కుంటూ ఉంటాను. అలాగే వాళ్ళ అమ్మాయి అండి తను, మేము కలిసి అందరము ఇలా వచ్చినప్పుడు ఒక ఫోటో దిగుతూ ఉంటామండి గుర్తుకు కోసం అనేసి. అప్పుడప్పుడు అలా కలిసినప్పుడు గుర్తుకు ఒక ఫోటో తీసుకుంటూ ఉంటామండి. చాలా అభిమానం అండి, చాలా ప్రేమ కూడా అండి. వస్తే మాత్రం వదిలిపెట్టను. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటికి వెళ్ళేంతసేపు మేమిద్దరమే ఫ్రెండ్స్ అండి, తిరుగుతూ ఉంటామన్నమాట. అలాగే గిఫ్ట్ తీసుకొచ్చానండి. సొంత ఇండ్లు కదా, కొత్త ఇండ్లు కదా అనేసి గిఫ్ట్ తీసుకొచ్చాను. అందరూ ఆవిడకి పసుపు కుంకాలు అలాగే తెచ్చిన గిఫ్ట్ ఇస్తున్నారండి. నేను కూడా ఇద్దామని వెళ్ళాను. ఈ అవ్వ మాత్రము ఇప్పుడు ఎలా సవితక్కను వెతుక్కుంటూ ఉంటానో ఈ అవ్వను కూడా వెతుక్కుంటూ ఉంటానండి. ఏ ప్రోగ్రాంకైనా పూజకైనా సరే వాళ్ళ వైపు నేను వెళ్ళినప్పుడు లక్ష్మీ రాలేదా అని అడిగే వ్యక్తుల్లో ఇద్దరే అండి, సవితక్క, ఈ అవ్వ. వాళ్ళను కూడా నేను వెతుక్కుంటూ ఉంటానండి. పూజకి వెళ్ళినప్పటి నుంచి సవితక్క కనిపించలేదే, అవ్వ రాలేదే అట్లా అడుగుతూ ఉంటానండి. నేనంటే చాలా ఇష్టం అండి అవ్వకి. నేను ఆ ఏరియాలోనే చాలా ఏళ్ళు ఉన్నాను. అందుకనేసి ఇప్పుడైతే మారిపోయానులేండి, వేరే చోటుకి వచ్చేసాను. కానీ అప్పటి నుంచి కూడా అభిమానంగా నన్ను ఎక్కడున్నా పలకరిస్తుందండి. రాకపోతే మా వారిని అడుగుతూ ఉంటుందంట, అయితే లక్ష్మిని తీసుకురావచ్చు కదా అని నన్ను అడుగుతూ ఉంటుందంటండి. నేను వెళ్తే మాత్రం వాళ్ళ అబ్బాయిని అడుగుతూ ఉంటాను, అమ్మ ఎక్కడండి, అవ్వ రావలేదా అని అడుగుతూ ఉంటానండి. అక్కడ చాలా ప్రేమ అండి అవ్వకి. ఎన్ని రోజులైనా సరే ఇట్లా గుర్తుండిపోతుందని, అవ్వ ఉండండి మన ఇద్దరం ఫోటో దిగుదాం అనేసరికి తీయండి అని దగ్గరికి వచ్చేసిందండి. చాలా ఏజ్ ఉంటుందండి, కానీ ఎంత స్ట్రాంగ్గా ఇంట్లో పని చేసుకుంటూ చాలా బాగుంటుందండి. తను కింద పడిందంట, కొంచెం కాలు నొప్పిగా ఉంది, స్టెప్స్ ఎక్కలేక మెల్లగా వచ్చానని చెప్తుందండి నాతో. జాగ్రత్త అవ్వ, ఇప్పుడు కొంచెం ఎలాగైనా ఇప్పుడు బాగాలేదు కదండి పరిస్థితులు, జాగ్రత్తగా ఉండండి. మీ ఏజ్కు ఇంత గట్టిగా మీరు తిరుగుతున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మేమే ఇంత ఇదిగా నొప్పి అని కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అంటున్నాము, మీరు ఇంత ఏజ్ వచ్చిన ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు అనేసి నేను పొగుడుతున్నానండి అవని. సరే గిఫ్ట్ పెట్టేశామండి. ఇంకా ప్రసాదాలు అయితే తీసేసుకున్నాను. అవ్వతో మాట్లాడుకుంటూ వచ్చాను. వస్తే కింద నేను స్టెప్స్ దిగలేను, ఎవరినో ఒకరిని పట్టుకొని నిదానంగా వస్తాను, మీరు వెళ్ళండి లేట్ అయిపోయింది అనేసరికి కిందికి వచ్చేసామండి. స్టెప్స్ దగ్గర ఓ ప్రసాదాన్ని తింటూ మాట్లాడుకుంటూ వస్తున్నామండి. అక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారండి. ఈ అమ్మాయి అరవింద్ గారి వాళ్ళ అన్న కూతురండి. ఆ పాప పెద్దగా పరిచయం లేదు, కానీ బాగా స్మైల్ ఇస్తూ పలకరిస్తుందన్నమాట. మనకంత పరిచయం లేదు. చిన్నపిల్లలండి, పెద్దగా అయిపోయారు వాళ్ళు. ఇక్కడ మేము ఈ ఏరియాలో మేము ఉన్నప్పుడైతే చాలా చిన్న పాప, ఇప్పుడు పెద్దదైపోయింది. మెల్లగా వచ్చేసామండి భోజనాల దగ్గరికి. నెక్స్ట్ ఐటమ్ అదే కదా, ఇంకా నెక్స్ట్ మిగిలిపోయినది అదొకటే. మా పాప నేను కూర్చొని భోంచేస్తున్నాము. ఇంతలో మా మేడం వచ్చారండి. అంటే నేను 6th నుండి 10th వరకు ఒక స్కూల్లో చదివానండి మా ఊర్లోనే. అక్కడ ఈమె హిందీ టీచర్ అనమాట. చాలా ఏళ్ళ నుండి నన్ను స్కూల్లో చూసినప్పుడు గుర్తుపట్టిందండి, పలకరించింది చక్కగా. భోజనాల దగ్గర మేడంకు బాయ్ చెప్పేసి భోంచేసి చక్కగా ఇంటికి వచ్చేసామండి.